సో మనం బొగ్గు తయారైనాక దాన్ని ఏమేం చేయొచ్చు అనేది ఇంకొకటి. జనరల్గా యాక్టివేషన్ అని అంటాము. యాక్టివేషన్లో రకరకాల పద్ధతులు ఉంటాయి. అంత అవసరం లేదు. మట్టిలో వేసినప్పుడు మళ్ళీ మట్టి ఏం పవిత్రమా? చెప్పలేము. అందులో ఏమేమి వేసినామో, వెనకటికి దాన్ని అబ్యూజ్ చేసినాము, దాంట్లో రకరకాల కెమికల్స్ వేసినాము, ఎన్నో టన్నులల్లో మనం ఇంతంత వేస్తున్నాం. అర్థమైంది కదా? అట్లా అని చెప్పి ప్యూర్గా అది ప్యూర్ ఉంటే ఇది ప్యూర్ ఉండాలని నేను ఉల్టా ఆర్గ్యుమెంట్ చేస్తాను లాజికల్గా. అట్లేం లేదు కదా. కాబట్టి కొంచెం యాక్టివేట్ చేయడం తప్పది. ఇప్పుడు మీ గొట్టంగోలు ఎందుకు వాడతారు? అది పౌడర్ ఉంటుంది కదా, తొందరగా కలిసిపోయి తొందరగా మన బ్లడ్లో కలిసి మనం చక్కగా చేస్తుందని. అర్థమైంది అట్లా. సో ఇట్లా ఈ టెక్నిక్స్ ఉంటాయి అన్నట్టు. మనం కూడా దీని యాక్టివేషన్ అని అంటే దాంట్లో ఉన్న రంధ్రాలు ఇవన్నీ కూడా కొంచెం కుల్ల అయ్యి అది యాక్టివ్గా ఉండాలనేది ఆలోచన. అర్థమైందా? అట్లా. సో ఇది జనరల్గా మనం ఫిజికల్ అపీరెన్స్ అంటాం కదా, ఎట్లుంది అనేది. సో బొగ్గు ఎట్లుంటుంది కలరు? ఫోటో తీస్తే తెల్లగా కూడా ఉంటుంది. ఎందుకో చెప్పండి. రిఫ్లెక్షను. ఒక్కోసారి ఉల్టా ఉంటుంది. నల్లదే కదా అని ఫోటో తీస్తే తెల్లగా, ఇప్పుడు దీంట్లో కూడా తెల్ల కనబడతలే, సిల్వర్ కలర్ అట్లా అనిపిస్తుంది. సో యాష్ ఇలాంటి ఇంప్యూరిటీస్ ఉంటే కొంచెం కలర్ నలుపు కాకుండా కొంచెం అటు ఇటు ఉండొచ్చేమో. అమార్ఫస్ ఆర్ క్రిస్టలైన్ అంటే మామూలుగా ఇట్లా ఒక రకంగా ఉంటుంది. మీకు తెలుసు కదా, నోట్లు వేసుకొని పండ్లు తోముతాయి అమార్ఫస్ అంటే ఫీలింగు. క్రిస్టలైన్ అంటే మనకు క్రిస్టల్స్ లాగా. ఇప్పుడు అది కోకోనట్ షెల్ బొగ్గు ఉంది కదా, కోకోనట్ షెల్ అంటే కొబ్బరి చిప్పది, అది క్రిస్టలైన్ ఉంటుంది. కొంచెం క్రిస్టలైన్ అంటే ఇట్లా మెరుస్తుంటుంది మంచిగా, ఇట్లా వేస్తే ఎంత బాగుంది అనిపిస్తుంది. అట్లా లైట్ వెయిట్, పట్టుకుంటే హల్కా ఉంటుంది. క్రషబుల్, దాన్ని మనం ఇట్లా తుంచవచ్చు బొగ్గుని దాదాపుగా. టేస్ట్ కొంచెం ఇనీషియల్గా స్మోకీ ఉండొచ్చు, అది పర్మనెంట్ ఏం కాదు. జనరల్గా అయితే ఏమి ఉండదు అందులో. నములితే ఎట్లుంటుంది? ఒక్కోసారి సిలికా ఎక్కువ నములితే మొన్నోసారి పండ్లు పోయినారని ఆయన అందరికీ చెప్తాను నేను. సిలికా ఎక్కువ అందులో, ఎందుకో ఇసుక టైప్ ఎక్కువ కట్టెలా తోమని నములితే. అందుకే పిడకబొగ్గు వాడతారు ఎక్కువ మటుకు. అది అంత టెన్షన్ ఉండదు జనరల్గా ఊర్లల్లో. అయినా మళ్ళీ పిడకలు చేసేవాడు నేను తీసుకగలిస్తే మళ్ళీ అదో టెన్షన్. అది తర్వాత ఎడ్జ్ షార్ప్గా ఉంటుంది, జనరల్గా కుషగా ఉంటుంది. అందుకే తోమనికి కొంచెం, అందుకే బాగా క్రషింగ్ అయ్యి మిక్సీలు ఇట్లా వేసి ఒక 2 రౌండ్లు కొడితే మంచిగా అవుతుంది మెత్తగా. అది వాడుకోండి బెటరు. నేను తయారు చేసిన అవి కూడా నేను ఆ వీడియోలు. మీ ఓన్ టూత్ పౌడర్ చేసుకోండి మంచిగా. ఏం లేదు, ఇంత లవంగాల నూనె, ఇంత కావాలంటే స్వీట్నర్ ఏదో ఒకటి వేసుకొని అది ఎట్టి తోమితే మళ్ళీ మీకు 2 ఫీలింగ్లు వస్తాయి. అంటే ఓన్లీ బొగ్గుతోటి తోముతున్నానే బాధ లేకుండా అట్లా. ఇది ఒకవేళ బొగ్గు బాగా అంటింది అనుకో, మంచి బొగ్గు అయితే ఏంటంటే ఇట్లా దులిపితే మొత్తం పోతుంది. అంటే ఆల్రెడీ నూనెలు గిన్నెలు అన్నీ ఉన్నాయి, బొగ్గు ఉందనుకో, అప్పుడు ఏమైతే కొంచెం అంటినట్టు ఉంటుంది అది. తర్వాత స్మెల్ అనేది ఉండదు దాదాపుగా యాక్చువల్గా. అదేదో కొంచెం స్టార్టింగ్లో ఆ పొగలకించి వచ్చింది కాబట్టి కొంచెం అనిపిస్తుంది, కానీ ఫ్లోటు జనరల్గా అయితే బొగ్గు ముక్క ఫ్రెష్ది నీళ్ళ మీద వేస్తే ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది, మెల్ల మునుగుతుంది నీళ్ళు అబ్జర్వ్ చేసుకొని. సో ఇది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, ఫిల్టరేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి దానికి. ఇగో ఇది నేను అక్కడ పెద్దమడు కొత్తూరు అనే విలేజ్లో, ఇది దాదాపు 15-20 ఏళ్ళ దగ్గరది, దాదాపుగా 17 ఏళ్ళ తర్వాత ఆ టైం. ఇవన్నీ నేను టెస్టింగ్ చేస్తున్నా. ఉత్తర నమ్ముడే కాదు, సౌడు భూమిలో ఫస్ట్ టైం బొగ్గు వేసిన వ్యక్తి నేను ప్రపంచంలో. వద్దు అని మొత్తుకుంటే వేసిన నేనన్నా. చౌడు భూమి, ఈ ఆల్కలైన్ సాయిల్స్ అంటాం కదా, అందులో వేసి నేనే టెస్ట్ చేస్తున్నా. అదేం టెస్టింగ్ అంటారు? నడుస్తున్నా కదా, దాన్ని ఏమంటారు? మీద చూడండి నన్ను. ఏం టెస్ట్ అంటారు దాన్ని? సింపుల్ టెస్ట్. ఊరోళ్ళు ఒకటే చెప్పిరు, సార్ ఇగో ఈ సౌడు భూమిలో నువ్వు నడుస్తే ఇది ఇంకా సౌడు ఉన్నది, ఇంట్లో బొగ్గేలే, నువ్వు జారి కింద పడతావు. ఇంట్లో ఇప్పుడు బొగ్గేసింది నిజంగా మంచిగా అయిందంటే నువ్వు కింద పడవన్నారు. నేను కింద పడకుండా నడిచిన.
అంటే మంచిగా అయినట్టే కదా. టెస్టింగ్ ఊరల్లో టెస్టింగ్ ఫాలో కాండి, ఈజీగా ఉంటుంది. నువ్వు ల్యాబ్ టెస్ట్లు గీప్ టెస్ట్లు అవన్నీ తర్వాత. సో అది నడుస్తున్నప్పుడు ఫోటో అది నేనే టెస్ట్ చేసుకుంటున్నాను నా భూమిలో, అంటే వేసిన దాంట్లో ఆ రైతు పొలంలో. ఇదేమో టెంపరేచర్ టెస్ట్ చేయడానికి, ఇది కే టైప్ అంటాము, ఇది అన్నిటికి పనిచేస్తుంది యాక్చువల్గా. సాయిల్ క్రాక్స్ అవి కూడా తగ్గుతాయి, ఆర్థవామ్స్ పెరుగుతాయి, ఇనీషియల్గా యాంట్స్ టర్మేట్స్ కొంచెం తగ్గుతాయి. నేను పెయింట్ చేసిన ఈ రంపచోడవరం వీడియోలో చూస్తే ఒకటి బొగ్గుతోటే పెయింట్ తయారు చేసినాం. జరంత మట్టి కొంచెం లైట్గా పెండ అది కలిపి ఓ పెయింట్ తయారు చేసినాం. అది మామిడి చెట్లకి వేయించిన బొగ్గు పెయింటు. అప్పుడు ఏమైతే ఈ చెదలు గీదలు పట్టాయి. బాగుందా? ఇంటికి కూడా వేయించిన, ఇంటికి గుంజలు ఉంటాయి కదా, ఇండ్లు కూడా తింటాయి కదా. అట్లా 100 ఐడియాలు వస్తాయి బాస్. మీకు పెయింట్ అమ్ముకున్న బతారు. పోనీ ఏమవుతుంది, భూమిలో కలుస్తుంది, మళ్ళీ వేసుకో. చెట్లకి వేసేస్తున్నాం మేము పర్మనెంటా? కావాలంటే ఇంత గమ్మి ఎక్కువ రోజులు ఉంటుంది. పోతే భూమిలో కలిస్తే మంచిదే కదా. మరి నేనంటే మినిస్టర్లు వస్తే కూడా బొగ్గు పౌడర్ వేయాలి రోడ్ల పొంటి, ఆ వాసన గీసన అంతా పోతుంది, బలమవుతుంది. ఇంకా తెల్ల పౌడర్లు వేస్తారు కదా, అది ఘోరం అది. సో అట్లా మనం చేయొచ్చు కొత్త కొత్తవి, అంటే ఇన్నోవేషన్స్. సో ఇది మల్చ్, వీడ్స్ ఇవన్నీ కూడా మనం మల్చ్గా వాడితే వీడ్స్ రావు. ఇప్పుడు ఏదో నల్లదో పేపర్ వేస్తారు కదా, ఆ పేపర్ వేసేలు బొగ్గే పౌడర్ మొత్తం వేసి ఆడాడు పొక్కలు కొట్టి చెట్లు పెట్టు, బొగ్గున్న కాడ ఎట్లా మొలవయి మల్చి కదా. మళ్ళీ అది కలిపితే మళ్ళీ నీకు లాభం మొత్తం. ఆ ప్లాస్టిక్ పేపర్లు అసలు ప్లాస్టిక్లు వాడద్దు అంటారు. అగ్రికల్చర్లో హైయెస్ట్ ప్లాస్టిక్ ఉంటుంది, అందరు తెలిసిందే కదా. అది పైపులు అదే, డ్రిప్పులు అదే, ఈ మల్చ్ అదే. సో పిహెచ్ ఆఫ్ ద సాయిల్ ఇనిషియల్గా అయితే ఎక్కువనే ఉంటుంది బొగ్గు వేసినప్పుడు. యాసిడ్ సాయిల్స్లో అయితే కళ్ళు మూసుకొని వేసవచ్చు. నేను ఆల్కలైన్ సాయిల్స్ కాబట్టి కొంచెం వేరే అమెండ్మెంట్ చేయాల్సి వచ్చింది, కలిపి కొంత జిప్సము ఇంత ఇసుక. అప్పుడు ఇసుక ఫ్రీ ఉండే, ఇప్పుడైతే నన్ను పట్టుకొని ఏమన్నా అంటుండే. ఊరు వాళ్ళది ఊరు వాగు వాళ్ళకు లెక్క ఉంటుంది కదా వెనకటికి. సో అప్పుడు అది కూడా కొంచెం వేయించిన, సెట్ అయిపోయింది. ఒకటి కాదు, వరి పొలం సెట్ అయింది, తర్వాత పత్తిది బంద్ చేసిర్రు. 3 ఏళ్ళ నుంచి వదిలేసిర్రు. చౌడరని ఆయన ఏం మంతలేదని వదిలేసిర్రు. నేను ఈ పద్ధతి చేపిస్తే 2 కూడా ఫుల్ పంట పండింది. సో ఇది వేయింగ్, మనం ఎట్లయినా అది మాయిశ్చర్ కానీ ఇవి కూడా చూసుకోవాలి బొగ్గు తయారైనాక. అట్లనే మనం కలిపేటప్పుడు ఎంత వేస్తున్నాం అవన్నీ కూడా చూసుకోవాలి. జనరల్గా మనకు నీళ్లు చల్లినప్పుడు కూడా కొంచెము అవి రంధ్రాలు ఓపెన్ అయినట్టు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. మంచినీళ్ళు చల్లాలి, మళ్ళీ ఉప్పు నీళ్ళు చల్లితే ఉన్న రంధ్రాలు పోతాయి. అర్థమైంది కదా. ఏ నీళ్ళు అన్నం తెచ్చి చల్లు అంటే వాళ్ళు ఉన్న రంధ్రాలు. స్టీమింగ్ అంటాం. అదర్వైజ్ కూడా మనం, నేనైతే మా ఇంట్లో నాకు వాడుకోనికి పర్సనల్ దానికి వాడుకోనికి ఏం చేస్తా అంటే, ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, అవి చిప్పలు ఉంటాయి కదా, దాని కోల్స్ ఉన్నాయి అయితే బెటరు. అందులో క్లాత్ వేసి అందులో మొత్తం మనం బొగ్గేసి స్టీమింగ్ పెట్టేయచ్చు. అర్థమైందా? మూత తీసేయాలి, తీసి పెడితే ఈ స్టీమ్ కిందికేంచి వస్తుంది కదా ఆవిరి, ఆ బొగ్గులకేంచి బయటికి వెళ్తుంది, ఫుల్ యాక్టివ్ అవుతుంది. దీన్నే యాక్టివేటెడ్ అంటారు. స్టీమ్ బెస్ట్ కదా. అర్థమైంది ఎట్లా వేయాలనో? అందరికి అర్థమైంది కదా. ఇడ్లీ కుక్కర్లో రంధ్రాలతో ఉంటాయి చూసిర్రు అవి, అందులో కింద నీళ్ళు ఎట్లయినా పోస్తాం ఇడ్లీలకు. మూత ఒక్కటి తీసేయండి, క్లాత్ వేస్తాం కదా, దాని మీద ఈ బొగ్గు పౌడర్ వేసుకోండి, సన్నది వేసుకొని ఏం కదా. అప్పుడు అట్లా 2-3 లేయర్లు వేస్తాం కదా, వేసి కింద మంట పెట్టండి. ఈ ఆవిరంతా ఏమవుతుంది, ఇళ్ళకేంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అదేమవుతుంది, యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అంటే గదే. ఇప్పుడు తిన్నాక మీరు ఎట్లున్నారు, ఛాయ్ తాగితే ఏమవుతారు, గదే యాక్టివేషన్ అంటే. దానికి ఉన్న గుణాలు ఇంకొంచెం పెంచడం. అర్థమైంది కదా. అట్లా ఇది ఒక పద్ధతి. ఇంకోటి మైల్డ్ యాసిడ్ ట్రీట్మెంట్స్ అని కూడా చేయొచ్చు మనము. అది పెద్దవి చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఏరోప్లేన్లో నేను బొగ్గు వాడాలి, ఏది నా ఎయిర్ ఫిల్టర్కి. వేల మంది ఉంటారు, అట్లని చెప్పి రోజు బొగ్గు వాడేసి కొత్త బొగ్గు పెట్టలేను. అంటే ఉన్న బొగ్గు యొక్క పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి. మీరు కార్బన్ ఫిల్టర్ అని ఉంటుందా మీ వెహికల్లో కూడా?
ఆ చేంజ్ చేయగానే బండి కొంచెం బాగా పనిచేస్తుంది కదా, ఆ టైప్ అన్నట్టు ఇది. అప్పుడు నేనేం చేస్తా, యాక్టివేటెడ్ వాడింది అనుకుందాము, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ టైం పనిచేస్తుంది ఆ సిస్టమ్. అర్థమైంది కదా, అట్లా గంతే. సో యాసిడ్ ట్రీట్మెంట్లు కూడా ఉంటాయి అట్లా. ఆ యాసిడ్ అంటే ఇప్పుడు మీ ఇళ్ళల్లో చేసుకునేదానికి నిమ్మరసం పిండి దాని మీదకించి మైల్డ్గా నీళ్ళల్లో నిమ్మరసం పిండి ఆ నిమ్మరసం నీళ్ళు పోసినా కానీ యాసిడ్ ట్రీట్మెంట్. అర్థమవుతుందా, సింపుల్. వెనిగర్ అంటాం, మీకు దొరుకుతుంది కదా వెనిగర్, అంటే మన చైనీస్ వాళ్ళు కొడుతుంటారు చూసిర్రా ఇట్లా, అలాంటి అంటే ఫుడ్ గ్రేడ్ టైప్ కాబట్టి మనం వాడుకునే వస్తువులకు కాబట్టి అట్లా మీరు చేసుకోవచ్చు. అట్లుంటాయి. ఇవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి వేరే, మీరు చూడవచ్చు అవి నా దాంట్లో. అసలైంది ఇది జియోచార్ ప్రిపరేషన్. దీనికి జియోచార్ అని పేరు పెట్టిన. బయోచార్ కంపోస్ట్ అని జనరల్గా నేను పదం వాడుతుంటా. సో 2 రకాలు ఉంటుంది మీకు బొగ్గుని కలుపుకునేది. 2 రకాలు కాదు, 100 రకాలు వెళ్తుంది. మీ టెక్నాలజీ మీరు వాడి, మీ నాలెడ్జ్ మీరు వాడితే మీదే ఒక కొత్త ఫామ్లో తయారవుతుంది. అది మీ సీక్రెట్ లెక్క దాపెట్టుకొని పిల్లలకు రాసి పెట్టుండి, అరే నేను పోయినాక కోకోకోలా లెక్క అమ్ముకోరా అని అంటాం కదా, అట్లా తప్పేం లేదు. మీ ఫామ్లో మీకు దొరికినాక ఏమైనా చేసుకోండి, కానీ నేనైతే ఓపెన్ నాలెడ్జ్, నేను అవన్నీ కూడా ఓపెన్గానే పెడతా, ఉన్నమాట చెప్తున్నా. అది మీ ఇష్టం, అది మీ పర్సనల్. కానీ సో ఇక్కడ మనము బయోచార్ కంపోస్ట్ అని అంటాం కదా, అంటే ఏందనంటే బయోచార్ అంటే ఏంది, బొగ్గు. అర్థమైందా? కంపోస్ట్ అని అంటే వర్మీ కంపోస్ట్ కావచ్చు, లేకపోతే ఫార్మేడ్ మెన్యూర్ కూడా వాడుకోవచ్చు మీరు. ఏదైనా ఎరువు, పౌల్ట్రీ లిటర్ వాడుకోవచ్చు, ఎనిమల్ది వాడవచ్చు. నేను కన్ఫ్యూజన్ వద్దని సింపుల్గా చేసిన, ఏది ఎంత వాడాలని పెద్ద లొల్లి ఉంటుంది. సో అందుకే అన్నీ పక్కనే పెట్టేయండి. ఏదన్నా తీసుకోండి, ఒక భాగం బొగ్గు, సో ఇంకో భాగం ఈ కంపోస్టు. సో ఆ 2 భాగాలు కూడా కలుపుకోవాలి ఇట్లా. ఇవి 2 సమభాగాలు అనుకోండి. ఇది కుప్పలు చేసిన కదా, ఇవన్నీ ఒక భాగం టైప్ అన్నట్టు. కింద ఎంత ఉందో మీదంతా బొగ్గు. అర్థమైందా? 2 భాగాలు అయినాయి కదా. సో ఇవి 2 భాగాలను కలుపుతాం. కలుపుకుంటా మనం ఏం చేస్తాము, ఇంత ఈ ట్రైకోడర్మా విరిడే ఇట్లు ఉంటాయి కదా ప్యాకెట్లు, కొంచెం చల్లుకోండి. ఎంత అనేది మీ ఇష్టం, పెరుగుకి ఎంత తోడేస్తారో ఆ టైపు. ఇక నేను అంతకంటే ఎక్కువ చెప్పా, అన్ని డీటెయిల్స్ అంటే నాకు ఇది కాదు. రెండోది, అడవిలలో కింద తెచ్చుకుంటారా మట్టి, సమ్మక్క సారక్క జాతర పోతారు, ఆడ మీకు బెల్లం ఎందుకు వేస్తారు చెప్పు, కరెక్టే. ఎప్పుడైనా బోనాల పండగ కానీ సమ్మక్క సారక్క కానీ ఇట్లా ఏవైతే ఉంటాయో, ప్రసాదం అంటే ఒకటేమో డైరెక్ట్ చేతిలో పెడితే తినే ప్రసాదం. బోనాల కాడ మనం ముందట ప్రసాదం వేస్తామా, దాన్ని తింటారా, ఏం చేస్తారు? మున్సిపల్ వాడు పట్టుకుపోతాడని చెప్పకండి, లేవో బోనాలే చేయొద్దు. ఒరిజినల్గా చేసేది ఏందనంటే ఆడ అన్ని మైక్రోబ్స్ని పెంపొందించడానికి నా బుక్లో స్పెషల్గా రాసిన బోనాలు. ఇలా సూక్ష్మ జీవాల్ని, అప్పుడు కరెక్ట్ వర్షాలు పడి ఉంటాయి, పదన్ ఉంటుందా బోనాల టైంకి, సూక్ష్మ జీవాలను పెంపొందించనీకే సూక్ష్మ జీవాలకి ఇష్టమైన అన్నీ ఆడు ఉంటాయి. ఏమేమి ఉంటాయి చెప్పు, రక్తం ఉందా లేదు, మేకంది నువ్వు నో ప్రాబ్లం, మేక రక్తం ఇచ్చినావా. ఇంకా ఏమున్నాయి, నీ కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, బెల్లం ఉంది, అన్నం ఉంది, యాపాకు ఉంది, కుంకుమ ఉంది, పసుపు ఉంది. అంటే ఓన్లీ మంచి సూక్ష్మజీవాలు ఆడ పెంపొందించడానికి కావలసిన ఆహారాన్ని తయారు చేసినావు. ఆహారాన్ని ఏం చేసినావు, నెత్తి మీద పెట్టుకొని తెల్లారి పోతురాజు ఒకరోజు ఆగుతారు, గుర్తుపెట్టుకో, అదే రోజు పోతురాజు శిగం రాదు. తెల్లారు కదా, తెల్లారు ఏం చేయాలి, ఊరందరి సమక్షంలో ఊరు పొలిమేర్లు ఎంత ఉందో అంత ఏరియాలో జల్లాలి, ప్రతి పొలంలో ఇంత. అంటే ఇనాకులేషన్ అయ్యిందా, సూక్ష్మజీవాలను పెంపొందించిన ఓ పండుగతోటి. అది అట్లనే సమ్మక్క సారక్కల బెల్లం ఎందుకు సమర్పిస్తారు, ఇక అంటే ఏమో సార్ అని, అది బంగారం అని ఎందుకు అంటారు, ఇట్లా పిచ్చిగా ఆలోచన కాదు. దాన్ని సైంటిఫిక్గా ఆలోచన చేస్తే దాని విలువలు తెలుస్తాయి. అర్థమైందా? సో అట్లా అన్నట్టు.
సో అట్లా ఈ మనకు బయోచార్ కంపోస్ట్లో కూడా సూక్ష్మజీవాలు మీకు లేకపోతే ఎన్నడూ ఒక మంచి చెట్టు చూడండి, బాగా నిగనిగ పెరుగుతున్న చెట్టు, దాని ఆకులు చూస్తే తెలుస్తుంది, ఎండాకాలం కూడా ఆకుల షైనింగ్ ఉంటుంది. అర్థమైందా? సిన్మాక్టర్లో మనకు తేడా ఏంటిది? అలా ముఖాలు నిగనిగ ఉంటాయి. వాళ్ళు ఏం తింటారు ఏం తాగుతారు అనేది పక్కన పెట్టండి, కానీ నిగనిగ ఉంటారు. అట్లనే చెట్లను చూస్తే కూడా నిగనిగ ఉన్నాయి, తెలుస్తాయా లేదా? దాని దగ్గర ఉన్న మట్టి తీసుకురండి, మట్టి తీసుకొచ్చి ఇలా కలపండి. ఏ సూక్ష్మజీవాలు నేను కొనలేమంటే. తర్వాత ఏం చేస్తాం, మన బెల్లం నీళ్ళు ఉంటాయి కదా. సో ఇది జియోచార్దే కదా, ఓకే. సో బెల్లం నీళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవి కలపండి. జనరల్గా 1 టన్నుకు 1 కిలో అంట, మీ ఇష్టం ఎంతనన్నా కలుపుకోండి. అంటే డైరెక్ట్ బెల్లం తెచ్చాను లేసుడు కాదు, నీళ్ళలో ఒక తొట్టి పెట్టుకొని 15 రోజులు దీన్ని తిరగమరగ చేయాలి కిందికి మీదికి. అప్పుడు మీరు ఏం చేయండి అంటే 1 కిలో బెల్లము ఇన్ని నీళ్ళల్లో వేసుకోండి, రోజు ఇన్ని కొన్ని నీళ్ళు వేసుకోండి. అందులోనే తడి పొడిగా తడపాలి. తడి పొడి అంటే అర్థమైందా? బూందీ లడ్డు కట్టిర్రు ఎవరన్నా? ఎంతమంది కట్టిర్రు బూందీ లడ్డు? తెలుసు కదా కట్టకున్నా. తడి పొడి అంటే ఏంది? పిసుకుతే నీళ్ళు రావద్దు, అట్లా అని చెప్పి తేమ ఉండాలి. అర్థమైంది కదా? అన్నీ నీళ్ళు చల్లాలి, కిందికేం గారవద్దు. మళ్ళీ కుప్ప మీద నీళ్ళు వేసినాక కిందికేంచి ఇట్లా దార రావద్దు. ఇది తడిపొడి అంటే. అట్లా వేసి దాని మీద మళ్ళీ గడ్డో ఆకులో నీడకే పెట్టాలి, ఎండకి ఎప్పుడు పెట్టొద్దు. ఇవి కంపోస్ట్ ఇవి మిక్సింగ్ చేస్తే చెట్ల కిందనో షెడ్లనో ఏనో చేయండి, అట్లని పెద్ద వర్షం పడి కొట్టుకోబోయేటట్టు చేయొద్దు. ఇది గింతే. అర్థమైపోయిందా? ఇప్పుడు ఒక భాగం బొగ్గు, ఒక భాగం కంపోస్టు. అందులో మనం సూక్ష్మజీవాలు కొనుక్కొచ్చి నెయ్యి లేదా ఏమన్నా ప్రకృతి సిద్ధంగా ఉన్న ప్లేస్కి ఏం పట్టుకొనిరా, లేదా బోనాల కాడికి తెచ్చిన ప్రసాదం అన్న కలుపు. అర్థమైంది కదా? లేకపోతే బాలాపూర్ లడ్డు కూడా కలిపినా నాకు ప్రాబ్లం లేదు, అది కూడా వాల్యూ యాడిషన్ అవుతుంది కదా బెల్లం నీళ్ళ లెక్క అట్లా. సో అందులో కొంచెం అది వేసేయండి, వేసి దీన్ని తిరగమరగా రోజు చేయండి వీలైతే, లేదా 2 రోజులకు ఒకసారి వేసుకోండి. అర్థమైందిగా? 15 రోజులు చేయాలి. ఇది 15 రోజులు ఎందుకన్నో 14 రోజులు అంటే మీ ఇష్టం. నేను 15 రోజులనో రూల్ పెట్టుకున్నది నేను చెప్తున్నా. మీరు 14 రోజులకు కూడా పని చేస్తా అంటే నో ప్రాబ్లం. ఇప్పుడు బాత్రూంలో ఎన్ని గంటలు స్నానం చేయాలి తెలుసా? అది నీ ఇష్టం నా ఇష్టం, అట్లనే ఉంటుంది. అట్లా అంత డీటెయిల్ నన్ను అడగొద్దు. సో అర్థమైంది కదా? సో నేను అనుకున్నది ఒక ఫామ్లో అనుకున్నది ఇది పద్ధతి. నేను ఎట్లా టెస్ట్ చేసిన అంటే టెంపరేచర్. నేను అందులో థర్మోమీటర్ పెడితే ఇనీషియల్గా బొబ్బలు వస్తాయి. ఎప్పుడన్నా వచ్చినాయా మీరు పెంటలో దిగితే? వేడి తగిలిందా షగ? ఎంతమంది తగిలింది ఈడున్నోళ్ళకు? వేడి పెంట కుప్పల దిగినప్పుడు, పెంట తీస్తాం కదా ఎరువు తీసినప్పుడు కాళ్ళకు వేడి తగిలిన వాళ్ళు ఎంతమంది? అబ్బా కాలుతుందని బయటకు వచ్చిన వాళ్ళు. మీరు వీళ్ళందరూ నోట్ చేయాలి, నువ్వు అనుభవం లేని వాళ్ళని దించాలి అర్జెంటుగా. పెంట కుప్ప వస్తే రేపు ఆడ దిగుండి. ఒక్కసారైనా లైఫ్లో అనుభూతి ఉంటే చేయలు చెప్తారు, లేకపోతే ఏం లాభం? ఓన్లీ ఇమాజినేషన్లు ఉంటారు. కాలుతాయి తెలుసా, బొబ్బలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 60, 70, 80 డిగ్రీలు పోయినట్టేనా? పొగలు వస్తే పొద్దుగాల చూస్తే మీరందరూ అలా ట్రైనింగ్ ఇవ్వండి మిగతాలకు, సరేనా? సో అట్లా టెంపరేచర్ ఇంట్లో కూడా పెరుగుతుంది. ఆ టెస్ట్ చేసిన నేను 15 రోజులు అయినాక చూస్తే నాకు నార్మల్ అనిపించింది. అది లెక్క, నా లెక్క. అర్థమైందా? సో అట్లా మీరు కూడా చేసుకోండి. ఒక్కోసారి ఎరువు బాగా మగ్గి ఉంటే అంత టైం పట్టవచ్చు, ఒక్కోసారి ఎరువు జర యాక్టివ్గా ఉంటే ఇంకో తీరు ఉండొచ్చు, అవన్నీ వేరే. కానీ 15 రోజులు మినిమం. ఎందుకనంటే నేను చెట్లు ఇంట్లో డైరెక్ట్ పెట్టమని కూడా చెప్తున్నా. ఇంతకుముందు చూసిర్రా, బయోచార్ కంపోస్ట్లనే చెట్టు డైరెక్ట్ పెట్టి మిస్ట్ ఛాంబర్లో పెట్టినాము, అదొక పద్ధతి. రెండోది దీన్ని మామిడి చెట్లకి ఇచ్చినట్టు మనం 10 కిలోలు వేసుకున్నా, లేదా నేను వేరియబుల్ వేసిన, ½ కిలో చెట్టుకి వేసిన, కిలో చెట్టుకి వేసిన, 2 కిలోల చెట్టుకి వేసిన, 3 కిలోలు 4 కిలోలు ఇట్లా వేసి చెక్ చేసిన. అందులో ఎన్ని కిలోలకు బాగా వచ్చిందో అన్ని కిలోలు ఈ భూమికి అని చెప్పిన. కానీ నా ఫామ్లో సింపుల్ అయిందా ఇప్పుడు? లేకపోతే నేను ఇంట్లోనే వేరియేషన్లు చెప్పాను అనుకో, 30% బొగ్గు, 70% అది, 20% ఇది అంటే మీకు ఏది గుర్తుండదు. 10 ఫార్ములాలు తయారవుతుంది. ఒకటే ఫార్ములా ఉంటే మీకు ఇది ఉంటుందా, 10 ఫార్ములాలు కావాలన్నా? ఈ ఒక్క ఫార్ములాని దీని వేరియబుల్ వేసుకోండి కావాలంటే, మీకు చెక్కింగ్ చేసుకోండి ఏది బాగా పనిచేస్తుందంటే. ఎంతకు ఎక్కువ పనిచేస్తుందంటే
దీన్ని వేసుకొని చూసుకోండి. అర్థమైంది కదా అది. సో ఇది ఫీల్డ్ టెస్టింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫీల్డ్ ట్రయల్స్ అనేది నేను హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ల్యాబ్ టు ల్యాండ్ అనేది నేను మర్చిపోయినా. ల్యాబ్ టు ల్యాండ్ అంటే ఏంది? గిట్లనే ఏసీ రూమ్లో కూర్చొని మంచిగా తయారు చేసి ఇది పనిచేస్తుంది పో అని ఊరంతా చెప్పుక తిరగడం, ఇది పనిచేయదు. అట్లా పనిచేస్తే ఇప్పటికీ ప్రపంచంలో ఎన్నో మూమెంట్లు ఇంకా అంటే ఇప్పటికల్లా అన్నీ సాల్వ్ అయిపోతుండే. ఎందుకంటే ల్యాబ్ కండిషన్ ఇది ల్యాబ్ కండిషన్. ఫీల్డ్ ట్రయల్ ఎట్లుంటుందంటే ఒక పిట్ వస్తుంది, ఒక పురుగు వస్తుంది, అక్కడ ఉన్న అన్ని పరిస్థితులు ఉంటాయి. అన్ని పరిస్థితులు తట్టుకొని నా బయోచార్ ఎట్లా దానికి బలమిస్తుంది అనేది నాకు ముఖ్యమా? అన్నిటిని పక్కన పెట్టి నా బయోచార్ తోటి చెట్టు ఎట్లా పెరుగుతుందో నీడే చెప్పి ఆడ ఫెయిల్ కానీకి అది ముఖ్యమా? ఏది ముఖ్యం? దున్నేది ఉంటే ఆడ దున్నాలే కానీ ఈడ దున్నేది ఏముంటుంది? మన నాలుగోడ మధ్య చేసేది ఏముంటుంది? చెమట రావాలి కదా మనిషికి, చెమట రాకుండా ఏం రీసెర్చ్? అర్థమైంది కదా. సో అందుకే ల్యాండ్ టు ల్యాండ్ అని పెట్టినా. ల్యాండ్ టు ల్యాండ్ అని అంటే అదే ఊర్లో అదే రైతు ఆయన చేస్తాడు, ఆయన ఫోటోలు ఇస్తాడు, ఆయన చూపెడతాడు, ఆడ రిజల్ట్ వస్తేనే మీతో నమ్మండి, నమ్మి మీరు అడాప్ట్ చేసుకోండి. అది తర్వాత ప్రీచింగ్ పక్కన పెట్టినా, ఎక్స్పీరియన్స్ అనేది హయ్యెస్ట్ పెట్టినా. మీరు కూడా చేయాల్సిందే, నేను చేసినా మీరు చేయండి, చిన్నగానన్నా చేయండి. గిడ పని చేసింది గడ పని చేస్తాను, నువ్వైతే చెయ్యి, ఇది చేసినాక అది పని చేస్తుంది ఎట్లయినా. అది సో ఇది నా ఫామ్లో అన్నీ ఒక దగ్గర పెట్టిన చూడున్నా. ఏది నా బెల్లం ముక్క, ఇది ఇంకోటి మీరు గ్రీన్ మల్చ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినా కదా, రొట్ట అంటాం కదా, అది మీద వేసుకోండి. అది కప్పినట్టు ఎట్లయినా ఎండిపోయిన గడ్డి ఆకులో వేస్తారు కదా, దాని బదులు ఇదే ఆకు వేసుకోండి. 4 రోజులు అయినాక నీళ్ళు పోసిన కొద్దీ అలా కలుస్తుంటుంది కదా, ఇది రిజర్వ్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ బెల్లం నీళ్ళు షుగర్ నీళ్ళు తాగినట్టు మనకు కూడా, మనకు కలిసిపోయినామంటే గ్లూకోన్ డి తాగంగానే డే మొత్తం ఉంటామా? అది అప్పటిదప్పుడు ఎనర్జీ ఇచ్చింది. ఇది పచ్చి రొట్టె ఏమవుతుంది? లాంగ్ టర్మ్ కదా, షుగర్ ఉన్నోళ్ళ టైప్ ఇది. ఆకులు అలుములు తినమంటాం కదా మనకు, అట్లా ఇది వేస్తే ఏమవుతుంది? ఈ బలం అంతా పోయినాక ఈ బలం దానికి మెల్లమెల్లగా ఇచ్చుకుంటా జీవాలు ఉండడానికి అవకాశం పెరుగుతుంది అంతే. అది కావాలంటే దీని మీద ఇంత మీరు జిహెచ్ఆర్ మీద ఇంత పెండ నీళ్ళు చల్లుకోండి, మీ ఇష్టం. మీరు సూక్ష్మజీవాలు అంటే ఎన్నో రకాలు ఉంటాయి కదా, ఇంత పంచగవ్య చల్లుకోండి, మీ ఇష్టం, ఏమన్నా చల్లుకోండి, అది మీ సీక్రెట్లీగా. అర్థమైంది కదా. తర్వాత ఇవన్నీ ఉంటాయి మీకు దొరుకుతాయి, అజోస్పెరిల్లము, అజిటోబ్యాక్టరు, బ్యాసిలస్ తురాజెన్సిస్, సూక్ష్మజీవాలు ఎన్ని దొరుకుతాయో అవన్నీ. అన్నిటికంటే ముఖ్యం నేటివ్ సాయిల్ దట్ ఈస్ నేచురల్ అకరింగ్ ఫౌండ్ బై నార్మల్ జియాలజికల్ అండ్ బయలాజికల్ ప్రాసెస్. ఇది నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవన్నీ మనం విడిగిస్తాం అడిషనల్గా, ఆడ ఉన్నా లేకుని ఈ జీవాలు ఆ జీవాలను తెచ్చాడు విజ్ఞం. అర్థమైందా? కానీ లోకల్ జీవాలే ఎప్పటికైనా ఉండేది, కాబట్టి లోకల్ జీవాలను మీరు ఇంట్రడ్యూస్ చేయండి అనేది నేచురల్ సాయిల్ అంటున్నాను. ఇది 100%. ఒకవేళ ఆడ లేదంటే నేను మంచి చెట్టు ఏడైతే ఉంటుందో జర ఊరు పక్కన ఒక అడవి ఉంటుంది, ప్రతి ఊర్లో మనం వెనకటికి దేవునికి అని ఒక చెట్లు గిట్లు వదులుతాం కదా పాతయి, వెనకటికి ఎక్కువ జనాలు పోరు, ఆడ పిచ్చి పనులు కూడా చేయరు దేవుడు ఉండని. సో అట్లా జాగాలకే దేండి. అర్థమైందిగా. మట్టి తెచ్చి ఇంత తెచ్చినా సరే అలా కలుపుకోండి, ఇంత పుట్టమాటు ఇవి కూడా తెచ్చి కలుపుకోండి. ఈ సమ్మక్క సారక్క పోతాడికి ఏం తెచ్చి ఇంత కలుపుకోండి అట్లా. అర్థమైంది కదా. అడిగి మట్టి అంటే ఒకప్పుడు తీర్థయాత్రలు అంటే గిందికే పోతుండే, అక్కడికేంచి ఒక కొత్త రకం విత్తనం దేనికి, అక్కడ ఏం పంటలు వంతున్నాయని తెలుసుకోనీకి, అక్కడ మట్టి ఎట్లుందని. ఇప్పుడు మోటార్ల మీద పోతే ఏ మట్టి తెలియదు, ఈడెక్కాలి ఆడ దిగాలి, అమ్మ అని ఇట్లా అనాలి, ఇంత కూల్ డ్రింక్ తాగాలి, మళ్ళీ ఎక్కి ఈతల పడాలి. మీకు ఏం తెలుస్తుంది? మట్టి తెలుస్తుందా, రాయి తెలుస్తుందా, పంటలు తెలుస్తాయా? పన్నోడు అట్లనే ఉంటాడు, ఈడవంతాడు ఆడ లేస్తాడు. తీర్థయాత్రలు అందుకే ఉండే, ఎందుకంటే మనకు విత్తనం బలంగానికే కూడా ఇంకో విత్తనం దేవాలి. లోకల్ విత్తనాలు ఉండే కదా, ఎక్స్చేంజెస్ ఇవన్నీ అవుతుండే అది. సో ఇది ఇంకొక చాలా ఇంపార్టెంట్ది ఏంటంటే మీకు 2 రకాలు గుర్తుపెట్టుకోండి, ఛార్జింగ్, ఇనాకులేషన్. ఈ ఇంగ్లీష్ పదాలు పక్కనే పెట్టండి కానీ బట్ మామూలుగా అనేది ఏంటంటే ఒకటేమో ముంచుడు, ఒకటేమో కలుపుడు.
ముంచుడు కలుపుడు అనుకోండి సింపుల్గా. ముంచుడు అంటే ఏంది, మూత్రంలో మునిగింది అనుకో, దానిది ఎగ్దమ్ ఇనాకులేట్ అయినట్టు. ఛార్జింగ్ అంటే మనం కంపోస్ట్ రెండు పక్క పక్కన పెడతాం కదా, ఒక కలుస్తాయి, అట్లా కూడా కలుస్తాయి, స్లోగా కలుస్తాయి. ఇదేమో డైరెక్ట్ మూస్తున్నాం కాబట్టి ఆ మూత్రం ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పశువుల మూత్రం పెండ. సింపుల్ ఒక టెక్నిక్ నేను అనుకున్నది ఏంటంటే, ఏ కొట్టమని ఉండని సాయంత్రం పూట మనం మొత్తం చల్లేయాలి. ఎందుకు, అసలు టాయిలెట్లో బతికే జీవాలు ఏమన్నా ఉన్నాయంటే మన పశువులే. అదే రుద్దుకుంటే ఎంత గలీజ్ ఉంటే, తెల్లగా ఉంటాయి ఆవులు, పాపం వాటిని అక్కడ కట్టేసి టాయిలెట్లో కట్టేసినట్టే కదా, వాటికి కూడా ఎంత గలీజ్ అనిపిస్తుంది తెలుసా. అట్లా ఎట్లీస్ట్ ఆ బొగ్గు చల్లేయండి మొత్తం, ఆ వాసన రాదు. ఆ పెండ మూత్రాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ గుంజేసుకుంటుంది బొగ్గు. ఈ బొగ్గుని ఏం లేవు, పొద్దుగాల ఇట్లా ఊడుగుండి ఊడ్చి ఆడ కుప్పలావు దగ్గర నీడకేసేయండి, నీడకి ఆరబెట్టండి. ఓ 4-5 రోజులు అయినాక దాని మాయిశ్చర్ తగ్గినాక దాన్ని ఒక బ్యాగ్లో వేసి దానికి మంచి పేరు రాయండి. దాని పేరేం తెలుసా, గోచార్. పేరు కూడా ఇస్తున్నా మీకు. గో అంటే గో తెలుసు కదా, గోచార్ అని పేరు పెట్టి అమ్మేసేయండి. దాన్ని గోల్డ్ అని పెట్టండి, ఇంకా కింద స్పెషల్గా గోచార్ గోల్డ్. బాగుందా, కష్టం లేని పని. పశువులు కూడా మీకు మంచి దీవెన ఇస్తాయి. ఊకనే గోమాతలు అది అనోడు కాదు, ఈ పని చేయండి, ఎట్లీస్ట్ వాటికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, తెచ్చి కట్టేసుడు కాదు. గోశాలలని వాటికి ఘోరంగా ఉంటుంది. క్లీన్లీనెస్ ఉండాలి కదా, బొగ్గేస్తే క్లీన్ అవుతుంది, దానికి కూడా విలువ అవుతుంది, దానికి ఫుడ్ కూడా తెట్టి పెట్టవచ్చు దీంతో, ఇప్పుడున్న బొగ్గు వాల్యూస్ తోటి అవన్నిటితోటి కదా. అట్లా చేసుకోండి. ఇదైతే మీకు అల్క పని, మీకు పెద్ద కష్టం లేని పని. సో బ్లెండ్స్ అంటే ఓ మొత్తం ఇచ్చేసిన నేను దునియాలు లేని. మీరు ఎన్ని కాంబినేషన్లు చేస్తే ఇప్పుడు మిక్చర్ అంటాం తెలుసా. మీ ఊర్లో మిక్చర్ ఒక తీరు ఉంటుంది, మళ్ళీ టౌన్లో మిక్చర్ వేరే ఉంటుంది, హైదరాబాద్ మిక్చర్ వేరే ఉంటుంది, గుజరాత్తో మిక్చర్ ఉంటుంది. అర్థమైంది కదా, అన్ని మిక్చర్లే అంటాం. అన్నీ పనిచేస్తాయా మనకు, ఎందుకు పనిచేస్తాయి మిక్చర్లు? ఆగో గుర్తొచ్చింది అప్పుడే. సో దేనికో దానికి పనిచేస్తుంది కదా. సో అట్లనే ఇది కూడా ప్రతి ఒక్క ప్రాంతానికి, ప్రతి ఒక్క ప్రదేశానికి మీరు కాంబినేషన్లు. అందులో నేను అంటే ఈ డస్ట్ దొరుకుతుంది మీకు, పౌడరు ఏది 800 టన్ను రాక్ డస్టు, అది కూడా కలపండి, పనిచేస్తుంది. ఉల్టా మంచిగా అవుతుంది సాయిల్ తెలుసా. కొన్ని చోట్ల జర క్లే ఎక్కువ ఉందనుకో, మనకేం కావాలి, సిల్ట్ కావాలి, శాండ్ కావాలి. ఆడ ఇది కలిపి ప్లస్ బయోచార్ కలిపి, దానికి గోమూత్రం కలిపి, ఇంకోటి మీ పంచగవ్య కలిపి దానికి ఒక కొత్త పేరు పెట్టి అమ్మితే అది కూడా నడుస్తుంది. కాంబినేషన్లు అన్నీ ఉన్నాయిడ, మీకు ఎన్ని అంటే అన్నీ ఉన్నాయిడ. నేను చదవలేకపోతున్నా కానీ, బట్ చెరువు మట్టి తెచ్చి కలుపుకోవచ్చు. మీకు పాత పద్ధతులు ఉన్నాయి కదా, జిప్సం కలుపుకోవచ్చు, లైమ్ కలుపుకోవచ్చు. దేనికి ఏం ఇస్తున్నాం అనేది అంత పెరిలైట్ అనేది కలుపుకోవచ్చు. ఫిష్ మీలు చేపలది ఉంటాయి కదా, కొట్టేసినాయి. ఇక్కడ రామ్నగర్ గుండా అనే ఏరియాలో దొరుకుతుంది, చేపల మార్కెట్ ఉంటుంది. అది మొత్తం తెచ్చి కలుపుకోండి బొగ్గుల, వాసన రాదు, అది కలిసిపోయి ఇంకా మంచిగా అవుతుంది. అట్లా మీరు ఏమన్నా కలుపుకోండి, దునియాభర్ ఉన్నాయి ఇవన్నీ ఇచ్చిన లిస్టు. సో అన్నీ కూడా పనికొస్తాయి అనేది పాయింట్. అయితే మీరు ఫైనల్గా అది ఏదైతే ఫైన్ ట్యూన్ చేయాలి అంటే, మీరు అది చేసింది ఊరికే అమ్ముడు కాదు. మీరు ఫస్ట్ ఒక 3 నెలలో 4 నెలల్లో మీరు ఎక్స్పెరిమెంట్ చేసినాక అప్పుడు మీ ఫామ్లో అవుతుంది. ఆ ఫామ్లో మీకే పెట్టుకోండి. డైరెక్టర్ అని అడిగితే దానికి ఒక కొత్త రకం పేరు పెట్టుకోండి, పెట్టుకొని వాళ్ళకి సప్లై చేసుకోండి. సింపుల్. అర్థమైంది కదా. లైవ్లీవుడ్ గురించి కూడా చెప్తున్నాను నేను. సో ఇది ఇప్పుడు జియోచార్ అర్థమైంది అందరికీ? అర్థం కానోళ్ళు ఎవరో చెప్పుండి.